ఛత్తీస్గఢ్ లో అతిపెద్ద యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కొనసాగుతుంది. బీజాపూర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు నక్కినట్లు సమాచారం రావడంతో భద్రతా బలగాలు కూంబింగ్ చేపట్టాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులను సుమారు 20,000 మంది భద్రతా సిబ్బంది చుట్టుముట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో 6 మావోయిస్టులు మృతి చెందారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఇటు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం మావోయిస్టులు ఉన్నారని పక్క సమాచారం నేపథ్యంలో ఇటు కేంద్ర బలగాలు మాత్రం భారీగా మోహరించాలని చెప్పొచ్చు. దాదాపుగా 3 రోజులు అవుతుంది. ఇప్పటికీ వేల సంఖ్యలో ఉన్నటువంటి బలగాలు కూడా పూర్తి స్థాయిలో కర్రెగుట్ట ప్రాంతాన్ని అయితే వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. మొత్తం పూర్తిగా 250 చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి పారామిలిటరీ దళాలు ఇటు తెలంగాణ నుంచి కూడా ఇటు గుట్టనైతే చుట్టుముట్టాయి. అటు చెర్ల దమ్ముగూడెం నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి దళాలు మాత్రం అక్కడికి వెళ్ళాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు హిడ్మాతో పాటు దామోదర్ మిగతా సంబంధించిన సెంట్రల్ సంబంధించిన వారంతా కూడా ఇక్కడ తలదాచుకున్నారనే నేపథ్యంతో మాత్రం వీరైతే చుట్టుముట్టినట్టు పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా 3వ రోజుకు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. ఏదైతే ఉందో వీరికి సంబంధించినటువంటి దళాలు మాత్రం పైకి వెళ్ళినటువంటి క్రమంలో అదేవిధంగా పోలీసులు సంబంధించినటువంటి యాంటీ నక్సల్ సంబంధించిన పోలీసులు అదేవిధంగా ఎస్టీఎఫ్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి దళాలు మాత్రం అక్కడ వెళ్ళినటువంటి క్రమంలో వీరందరికీ కూడా ఆహార పత్రాలు అదేవిధంగా ఇటు సంబంధించిన మంచినీటి సౌకర్యం అదేవిధంగా మందుగుండు సామాగ్రిని అందించేందుకు మాత్రం 3 హెలికాప్టర్లు అయితే రెడీ చేస్తారు. దానికి తోడుగా ఇతర సంబంధించిన డ్రోన్లను కూడా ఇందులో వినియోగిస్తున్నారని చెప్పొచ్చు. ఏదైతుందో అక్కడ వెళ్ళినటువంటి క్రమంలో దాదాపుగా కర్రెగుట్ట ప్రాంతానికి అయితే చేరుకున్నారు. మరొక రోజు మాత్రం ఉంటే మాత్రం కర్రెగుట్ట ప్రాంతం ఉన్నటువంటి పై భాగానికి చేరుకునే అవకాశం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో అక్కడికి మాత్రం ఎవరిని కూడా అలౌట్ చేయడం లేదు. ముఖ్యంగా ఇట్లా కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ గుట్ట ప్రాంతంలో మాత్రం దాదాపుగా 12 గ్రామాలైతే ఆదివాసీ గూడాలు ఉంటాయి. వారందరినీ కూడా ఇప్పటికే పోలీసులు అయితే అలర్ట్ చేశారు. ఎవరు కూడా బయటికి రాకూడదు. అదేవిధంగా ఎవరైనా వచ్చితే మాత్రం వారికి ఎవరు ఆశ్రయం కల్పించవద్దు అంటూ కూడా ఏదైనా విఘాతం జరిగితే మాత్రం వెంటనే తమకు సమాచారం అందించాలంటూ కూడా పోలీసు అయితే కూడా వారికి చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఈ కర్రెగుట్ట ప్రాంతంలో దాదాపుగా 1000 మందికి పైగా మావోయిస్టులు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది. అదేవిధంగా వీరందరికీ మాత్రం హిడ్మా నేతృత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి ఇందున్నటువంటి వారందరినీ కూడా ఇతర సంబంధించినటువంటి మావోయిస్టుకు సంబంధించినటువంటి అగ్రనేతలు వారంతా ఉన్నారని చెప్పి నిఘా వర్గాల నుంచి వచ్చిన సమాచారంతో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు మాత్రం చుట్టుముట్టాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ రోజు ఉదయం ప్రాంతాల్లో మాత్రం కొన్ని కాల్పులు అయితే వినిపించాయి. అదేవిధంగా నిన్న కూడా కొన్ని కాల్పులు వినిపించే క్రమంలో కూడా ఏదైనా ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎలాంటి ఎన్కౌంటర్ చోటు చేసుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ మైన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఒక లేఖను విడుదల చేశారు. అందులో పూర్తిగా చెప్పడం జరిగింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతంలో మాత్రం ఎవరు ఇక్కడికి రాకూడదు. ఆదివాసీకి సంబంధించినటువంటి ప్రజలైతేంది అదేవిధంగా ఇతర సంబంధించినటువంటి పశువుల మేపకం కోసం వచ్చేటువంటి వారు అదేవిధంగా అడవిపై ఆధారపడేటువంటి ఆదివాసులు కూడా ఎవరు కూడా కర్రెగుట్ట ప్రాంతానికి మాత్రం రావద్దంటూ కూడా వారి లేఖలో పేర్కొన్నాడు. ఈ క్రమంలో అక్కడ ల్యాండ్ మైన్స్ ఉంటాయి కాబట్టి వారందరినీ నిర్వీర్యం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు మాత్రం వెళ్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో మైన్స్ పేలుతున్నట్లుగా సమాచారం అవుతుంది. ఈ క్రమంలో ఈరోజు సుమారుగా 8 గంటల ప్రాంతంలో ఇక్కడ వాజేడు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మతాళ్ళపల్లి ప్రాంతంలో అక్కడ మావోయిస్టులు మాత్రం హతమార్చినట్టుగా తెలుస్తుంది. దానిపై పూర్తి క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే అక్కడ నుండి మావోయిస్టులు తారసపడ్డట్టుగా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా హతమార్చారు. ఇందులో 3 మాత్రం మృత్యువాత పడ్డట్టుగా తెలుస్తుంది. అంటే ఇంకా అఫీషియల్ గా మాత్రం రావాల్సి ఉంది. ఈ క్రమంలో ఇటు మావోయిస్టు పార్టీ ఏరువేసే లక్ష్యంగా ఓవైపు ఆపరేషన్ కగార్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ క్రమంలో
ఇది తుది అంకంగానే భావించాలని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల ప్రాంతంలో మాత్రం ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంలో మాత్రం ఇక్కడ భద్రతా దళాలు మాత్రం మావోయిస్ట్ అంటే తుడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో ఈ ఏదైతే ఉందో మావోయిస్టు షెల్టర్ జోన్ గా ఉన్నప్పటి తెలంగాణనే ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఇక్కడికి భారీగా మావోయిస్టులు చేరుకున్నారు. వారందరూ కూడా తుదముట్టించాలనే లక్ష్యంతో మాత్రం ఇటు ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి బలగాలు మాత్రం ఓవైపు ఎన్కౌంటర్ చేసుకుంటూ వస్తుంటే, మరోవైపు తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాంతం నుంచి కూడా బలగాలు పెద్ద సంఖ్యలో మాత్రం గుట్ట ప్రాంతాలకైతే వెళ్తున్నాయి. మరోవైపు ఇటు ఖమ్మం ప్రాంతం నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో బలగాలైతే రప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఏదైనా పెద్ద ఎన్కౌంటర్ జరుగుతుందని చెప్పి వార్తలు అయితే గుప్పమారుతున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో దాదాపు ఎంతమంది ఉండే అవకాశం ఉంటుంది, దాంట్లో కూడా ఎంతమంది మావోయిస్టులు ఉంటారు, అదేవిధంగా వాళ్ళందరూ తుదమట్టించేందుకు ఎంతమంది బలగాలు కావాలనే ఉద్దేశంతో వీరందరూ కూడా రప్పించినట్టుగా సమాచారం అందుతుందని చెప్పవచ్చు. సందీప్. శ్రీకాంత్, అంటే ఈ ఆపరేషన్ ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం ఇది 3వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో మరొక 1-2 రోజుల్లో మాత్రం పూర్తి స్థాయిలో అక్కడి ఆ గుట్ట ప్రాంతాన్ని మాత్రం తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అక్కడ ఉంటే మావోయిస్టులు ఎవరు కూడా అక్కడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకుండా పూర్తిగా ఒక చుట్టూ వలయం లెక్క భద్రతా దళాలు అయితే చుట్టుముట్టాయి. ఈ క్రమంలో ఎన్కౌంటర్ జరిగితే మాత్రం అక్కడి నుంచి మావోయిస్టులు చెల్లాచెదురుగా అవుతారు కాబట్టి అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మాత్రం ఇక్కడ చుట్టూ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, ఖమ్మంతో పాటు సంబంధించిన పోలీస్ బలగాలు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నాయి. అదేవిధంగా వీళ్ళు పూర్తి ఆధునాతికమైనటువంటి వాటి డ్రోన్లతో మాత్రం వీరిని పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కంటే హెలికాప్టర్లు కూడా ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. డ్రోన్లతోటి ముందు డ్రోన్లు పంపించకపోతే ఆ తర్వాత బలగాలు కూడా ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో ఎవరు కూడా బయటికి రాకుండా ఉండేందుకు అందరినీ తుదముట్టించేందుకైతే కూడా బలగాలు అయితే కూడా పైకి వెళ్తున్నాయి. మరొక 1 నుంచి 2 రోజులు సమయం పట్టే అవకాశం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ శ్రీకాంత్.